పేరెంట్గా మీ పిల్లలకి ఒక అద్భుతమైన పేరెంట్గా మీరు మారాలి అంటే ఈ 7 పాయింట్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సింది. మీరు చెక్ చేసుకోండి. మీరు మంచి పేరెంట్స్ అయితే ఈ 7లో 7 గానుంటే మీ పిల్లలు అద్భుతంగా తయారవుతారు. ఈ 7లో వీక్ అయిపోతుంటే మీ పిల్లలు వ్యతిరేకంగా తయారవుతారు. మొట్టమొదటిగా ప్రతి పేరెంట్ గ్లోబలైజ్డ్గా పేరెంట్స్ సక్సెస్లో ఈ 7 పాయింట్స్ యూజ్ అవుతాయి. మొదటిగా సమయ ప్రాధాన్యత, టైం మేనేజ్మెంట్. అంటే వాళ్ళ కోసం కొంత టైం కేటాయించండి. వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో ఆడుకోవడానికి, వాళ్ళతో స్పెండ్ చేయడానికి, క్వశ్చనింగ్కి. నేను బిజీగా ఉన్నాను అని చెప్తే వాడు బిజీ అయిపోతాడు. అందుకని డియర్ ఫ్రెండ్స్, వాటితో కేటాయించండి. అందుకని సమయము ప్రాధాన్యత ద్వారా పిల్లల్లో మంచి హ్యాపీనెస్, హెల్తీ, ఎనర్జెటిక్గా తయారవుతుంది. అందుకని ప్రతి పేరెంట్ అలా తయారవ్వాలి. 2, చక్కని కమ్యూనికేషన్. బాగా కమ్యూనికేట్ చేయండి. వాళ్ళతో సరదాగా నవ్వుతూ కమ్యూనికేట్ చేయండి. వాళ్ళు చెప్పేది బాగా వినండి. వాడేదో చెప్తున్నాడు, పిచ్చి పిచ్చిగా చెప్తున్నాడు, వాడు డౌట్స్ క్లారిఫై చేయండి. దీని ద్వారా చక్కని కమ్యూనికేషన్ ద్వారా మంచి పిల్లలు, వాళ్ళలో ఉత్పాదకత సామర్థ్యాలు పెరుగుతాయి. ఇక 3వది, మీరు ఒక పాజిటివ్ రోల్ మోడల్గా ఉండాలి. మా నాన్న ఒక హీరో, మా అమ్మ ఒక ఇన్స్పిరేషన్, ఒక పవర్ఫుల్ అమ్మ, ఇలా ఇటువంటి పదాలు రావాలి. మా నాన్న కోపిస్టోడు సార్, మా అమ్మ ఎప్పుడు చూసినా తిండిపోతే సార్, లేదా మా అమ్మ ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లో రీడ్లే సార్, ఇలా ఉండకూడదండి. ఒక రోల్ మోడల్గా నీ కొడుక్కి, నీ కూతురికి నువ్వు ఉండాలి. అందుకని మీరు రోల్ మోడల్గా వీలైనంత వరకు కొంతవరకైనా ప్రయత్నించండి. ఇక 4వది, నా అనుభవంలో వారికి కొంతవరకు స్వతంత్ర భావాలు ఇవ్వండి. వారికి ఎక్స్ప్రెషన్ చేయండి. తప్పైనా కూడా వాళ్ళు మాట్లాడించండి. మంచిని, చెడుని అన్నీ మీతో మాట్లాడి షేర్ చేయడానికి ఆ రకమైన భావజాలం, స్వతంత్రత భావజాలం ఇవ్వండి. ఇక తర్వాత విషయం కానీ గమనిస్తే ఎమోషనల్ బ్యాలెన్స్. మీరు కరెక్ట్గా ఉండండి. మీ భర్త మిమ్మల్ని తిడితే మీరు ఆ కోపాన్ని మీ పిల్లల మీద చూపించొద్దు. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్, భయాలు, ఆందోళన ధైర్యంతో పెంచండి. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు భయము, అక్కడికి వెళ్ళేటప్పుడు భయము, ఇక్కడ ఇవి కాదు. ధైర్యంగా వెళ్ళి ఆత్మవిశ్వాసంతో సక్సెస్ఫుల్గా. తర్వాత 6వ పాయింట్ మనం కానీ గమనిస్తే బౌండరీస్. అంటే ఏ ఏజ్లో ఏ పిల్లలతో ఎలా ఉండాలి, ఒక 16 ఏళ్ల బాబుతో ఎలా ఉండాలా, 10 ఏళ్ల బాబుతో ఎలా ఉండాలా, 5 సంవత్సరాల బాబుతో ఎలా, ఈ బౌండరీస్, దాంతో వారికి కమ్యూనికేషన్ చేయండి. ఇక లాస్ట్ వన్, చిన్న చిన్న విజయాలని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. వాడు ఏదైనా సాధించాడు, మార్క్స్ వచ్చాయి, లేదా వాడు సైకిల్ క్లీన్ చేశాడు, బైక్ క్లీన్ చేశాడు, అటువంటి చిన్న చిన్న విజయాలు వాటితో సెలబ్రేట్ చేసుకుని హైఫై కొట్టండి, వాడిని ఎంజాయ్ చేయించండి, ఎంకరేజ్ చేయించండి. ఇలా చేస్తే అవుట్పుట్ చాలా అద్భుతంగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన పేరెంటింగ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ టు ఆల్.